మన ఇంట్లో వంట ఏంటంటే పప్పుచారు, ఈ యొక్క క్యాబేజీ పకోడీ, దాంతోపాటు నల్లేరు పచ్చడి అనమాట. చూసారా, పకోడీ అయితే సూపర్గా ఉంటుంది. వీటిని మనము కావాలంటే పకోడీలో వాడుకోవచ్చు, లేదు కొంచెం పెద్దగా వేసి, ఎందుకంటే ఒకవేళ మిగిలితే నైట్ వీటినే మంచూరియా లాగా చేసుకొని తినొచ్చు అని. అంతే, మిగిలిన చిన్నగా ఉంది క్యాబేజీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. రెగ్యులర్గా మనం పాపడ్స్ అలాంటివి వేసుకుని తింటాం కదా పప్పుచారు అంటే, అలా కాకుండా ఇలా ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది. రెగ్యులర్గా చేసినట్టు కాకుండా ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నాను, మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయకుండా అనేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను క్యాబేజీలో కట్ చేసినాక బియ్యం పిండి ఒకటే వేసి, ఇంకేం వేయలే. బియ్యం పిండి, తర్వాత వచ్చేసి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అంతకుమించి ఏం వేయాలి. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓన్లీ బియ్యం పిండిలలో ఓన్లీ బియ్యం పిండి ఒకటే వేసాను, వేరే పిండిలో ఏం వేయలేదు. మంచి క్రిస్పీగా వస్తుంది బియ్యం పిండి ఒకటే వేస్తే. కార్న్ఫ్లోర్, మైదా అవన్నీ వేస్తారు, అవన్నీ అన్హైజీనిక్ కాబట్టి మన ఇంట్లో పట్టించుకున్న బియ్యం పిండి అనుకోండి మంచిగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నము, పప్పుచారు, పప్పుచారు పొగలు కక్కుతున్న పప్పుచారు.